వెల్కమ్ టు మై ఛానల్ మీ తమిళ మోనికా. సో ఈరోజు ఏంటి అంటే పాపకి వ్యాక్సిన్ అనమాట. వ్యాక్సిన్కి వెళ్ళేటప్పుడు మేము ఎలా వెళ్తాము, ఏంటి ప్రొసీజర్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీతో పాటు నాకు కూడా ఇది ఫస్ట్ టైం. సో మీరు ఎవరైనా ఇది కొత్తగా చూస్తుంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ చేసి ఉన్నాను, జస్ట్ గో చెక్అవుట్ దెమ్. సో వ్యాక్సిన్కి వెళ్ళేటప్పుడు ఇలా పూజలు చేసి వెళ్ళాలా అంటే అలా ఏం కాదు. ఇవంతా ఈరోజు థర్స్డే అనమాట. సో నేను చాలా 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 రోజుల తర్వాత బ్యాక్ టు మై థర్స్డే రొటీన్ వెళ్ళాను. యూజువల్గా నేను థర్స్డేస్ పూజ చేసుకుంటాను బాబా గారికి. సో అలా ఈరోజు పూజ చేసుకున్నాను అనమాట. డు నాట్ స్కిప్ ద వీడియో, కంటిన్యూ టు వాచ్ దిస్ వీడియో, ఓకేనా? ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు న్యూ బోర్న్స్తో వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని క్యారీ చేయడానికి ఉంటాయి. అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ శానిటైజర్ బాటిల్ అనమాట. క్యారీ చేయటం అస్సలు మర్చిపోద్దు, చాలా 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 ఇంపార్టెంట్. వరకు బ్యాగ్లో మనం మేకప్ ప్రొడక్ట్సే క్యారీ చేస్తాము. ఇప్పుడు ప్రొడక్ట్స్ అన్ని మారిపోతాయి. ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటి అంటే డైపర్ చేంజింగ్ మ్యాట్. చేంజింగ్ మ్యాట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అస్సలు మర్చిపోవద్దు ఇది క్యారీ చేయటం. తర్వాత ఏంటి అంటే 3-4 డైపర్స్ పెట్టుకోండి. ఇక్కడ జర్మనీలో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డైపర్స్ అవైలబిలిటీ ఉంటాయి, కాకపోతే మనం క్యారీ చేయటం చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ వచ్చేసి డైపర్స్. థర్డ్ వచ్చేసి కొన్ని కవర్స్ మీతోటి క్యారీ చేయండి, ఎందుకంటే చేంజ్ చేసిన డైపర్స్ త్రో చేయడానికి కవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక టిష్యూ ప్యాకెట్ కూడా పెట్టుకోండి. దాని తర్వాత ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్, మనకి కార్డ్స్ ఉంటాయి కదా, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, అవన్నీ క్యారీ చేయడం మర్చిపోవద్దు. అండ్ కిడ్ది కూడా కార్డ్ వస్తుంది కాబట్టి అది కూడా మీ దగ్గరే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి వెట్ టిష్యూస్. మామూలు టిష్యూ తోటి మనం తడిపి యూజ్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తడిపి యూజ్ చేసుకునే అంత ఆప్షన్ ఉండదు కాబట్టి వెట్ టిష్యూ క్యారీ చేసుకోండి. అండ్ ఒక టవల్. ఒకవేళ మనం బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మనం ఫీడ్ చేసేటప్పుడు ఆ టవల్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మన కోసం స్నాక్స్ బాక్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాసిఫైయర్ క్యారీ చేయండి, ఎందుకంటే హాస్పిటల్స్కి అది వెళ్ళేటప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో ఇఫ్ ఇన్ కేస్ వాడాలి అనుకుంటే మన ఓన్ది ఉంటే బెటర్ అన్నట్టు ఇది అనమాట. తర్వాత డైపర్ చేంజ్ చేసేటప్పుడు మనం క్రీమ్ రాసుకుంటాం కదా, ఆ ప్లేస్లో మనం వ్యాజ్లైన్ అయినా క్యారీ చేయొచ్చు, నో వరీస్. మేమైతే ఇంట్లో డైపర్ చేంజింగ్ అప్పుడు క్రీమ్ యూజ్ చేస్తాము, బయట వ్యాజ్లైన్ తీసుకెళ్తాం అనమాట. అండ్ ఇంకొకటి, వాళ్ళకి చేంజ్ చేయడానికి ఇంకొక డ్రెస్ డ్రెస్ ఎందుకు పెట్టుకోమంటున్నామంటే వాళ్ళు ఎప్పుడైనా స్పిట్ చేయొచ్చు, వొమిట్ చేయొచ్చు. సో క్యారింగ్ పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్ ఇస్ రియల్ ఇంపార్టెంట్. సో బ్యాగ్ మొత్తం అంత ప్రాపర్గా సెట్ చేసేసుకొని సర్దేసుకున్న తర్వాత ఇక మేము దాన్ని ప్రామ్లో పెట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. ముందు ఎక్కడికైనా అపాయింట్మెంట్ ఇచ్చిన టైం కన్నా ½ అన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యేవాళ్ళం, అది కూడా జర్నీ కోసం. ఇప్పుడు అలా కాదు, 1 అవర్ ముందు నుంచే మేము అన్ని సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఒక సెల్ ఫోన్ పట్టుకుని స్టైల్గా భార్గవ్ గారు వే చూపిస్తుంటే ఆయన వెనకాల డింగ్ డింగ్ నడుచుకుని వెళ్ళిపోతూ ఉండేది. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా వాటర్ బాటిల్ పెట్టుకున్నా, పాపవన్నీ పెట్టానా లేదా, హాస్పిటల్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉందా లేదా, ఫైల్స్ అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకున్నానా లేదా, ఇన్ని ఆలోచిస్తే కానీ ఒక స్టెప్ బయటకు వేయలేకపోతున్నాం అనమాట. ఇవంతా ఇవన్నీ సెట్ చేసుకున్నాం, ఇంకా వెళ్ళిపోవడమే అని అనుకున్నప్పుడు వాళ్ళు క్రాంకీ అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. సో ఫైనల్గా ఈ డిఫికల్టీస్ అన్నీ దాటుకుని స్టెప్ అవుట్ చేసి ట్రామ్ ఎక్కి ట్రామ్ దిగేసి మా హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఆ రోజు కొంచెం సన్నీగా ఉందన్నమాట, సో అంత ఇబ్బంది అనిపించలేదు. అండ్ బేసికల్లీ నాకు చలియట్లేదు ఎందుకు ఈ మధ్య. వచ్చేసి ఇక్కడే అనమాట, ఇట్లా ఉంటాయి. ఇదేదో పెద్ద ఓపెన్ గా ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉండదు, చిన్నగానే ఉంటది. అది ఓపెన్ చేసి ఫ్లోర్స్ ఎక్కడమే. లోపలికి వెళ్తున్నాము. మనం యూజువల్గా కార్లో ఎక్కడికైనా ట్రావెల్ చేస్తే కార్ ఒక చోటని పార్క్ చేసి మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని అప్పుడు బయటకు వెళ్తాం కదా, సేమ్ అలానే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ప్రామ్ పార్క్ చేసి ప్రామ్లోంచి పాపని బయటకు తీసి వీళ్ళకి కావాల్సిన డైపర్ బ్యాగ్ అది క్యారీ చేసి అలానే అనిపిస్తుంది అనమాట సేమ్. సో దీని హాస్పిటల్ వచ్చేసి 2nd ఫ్లోర్. కిందనే ప్రామ్స్ అన్ని పార్క్ చేసేసి 2 ఫ్లోర్స్ క్లైమ్ చేసి వెళ్ళాలి, ఎందుకంటే ఆ రోజు లిఫ్ట్ పని చేయలేదు. భార్గవ్ గారు దాన్ని క్యారీ చేస్తుంటే నేను రిమైనింగ్ కావాల్సిన వాటర్ బాటిల్, బ్యాగ్ అదంతా క్యారీ చేస్తున్నాను అనమాట. చూసారా, చాలా ప్రామ్స్ పార్క్ చేసి ఉన్నారు. మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అప్పుడు ఇంకా చాలా మంది వచ్చారు. ఒక్కొక్కసారి మనం పనిలో పడి అపాయింట్మెంట్స్ గురించి మర్చిపోతాం కదా, సో ఆ వరీ లేకుండా వీళ్ళు ముందు రోజు ఒక మెసేజ్ సెండ్ చేస్తారు, రేపు అపాయింట్మెంట్ ఉంది అని చెప్పేసి. వెంటనే వీళ్ళకి వ్యాక్సిన్ రిలేటెడ్ ఒక బుక్ ఉంటుంది అనమాట, అందులో నోట్ చేయించుకోవాలి. సో లైన్లో నుంచుని అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ ఉంది అని చెప్తే వాళ్ళు మనకి ఆ బుక్లో చూసి ఓకే అని చెప్పేసి వెయిటింగ్ రూమ్లోకి సెండ్ చేస్తారు. అక్కడ అపాయింట్మెంట్ తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వెయిటింగ్ రూమ్ అనమాట. మనం ఇక్కడ వెయిట్ చేయాలి కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత మన డాక్టర్ ఏ రూమ్లోకి వస్తున్నారో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారనమాట. అప్పటి వరకు మనం ఇక్కడ ఫీడ్ కావాలంటే ఫీడ్ కూడా చేసుకోవచ్చు. నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి పాపకి ఫీడ్ ఇచ్చానమాట. జనరలీ పిల్లలు బయటకు వచ్చినప్పుడే ఎక్కువ ఫీడ్ అడుగుతూ ఉంటారు. నాకట్లే అలానే అవుతుంది. మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కింద నాతోటి షేర్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే దీన్ని ట్రీట్ చేసే రూమ్ అనమాట. డాక్టర్ ఇక్కడికే వస్తారు. సో వచ్చిన వెంటనే ఏం చేస్తారంటే క్లోత్స్ డైపర్ అంతా తీసేసి దాని వెయిట్ చెక్ చేస్తారనమాట. జనరలీ 1 monthకి ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మంత్లీ పాప పెరగాల్సిన ఐడల్ వెయిట్ పెరిగిందా లేదా అదంతా ఫస్ట్ చెక్ చేసేస్తారనమాట. దాని తర్వాత తనకి ఏ వ్యాక్సిన్ అయితే ఇవ్వాలో అది చూసి ఆ వ్యాక్సిన్ ఇస్తారు. దీనికి ఈసారి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంజెక్షన్ అనమాట. ఫస్ట్ షుగర్ సిరప్ కొంచెం నోట్లో వేసారు. సిరప్ వేసిన తర్వాత ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసినప్పుడు కొంచెం తిమ్మిరిగా ఉండడం వల్ల పెద్దగా ఏమీ ఏడవలేదు అనమాట. ఇంజెక్షన్ చేసిన రాత్రి మాత్రం చాలా గట్టిగా ఏడ్చింది. దాని తర్వాత కొంచెం నీరసం అయిపోయింది పాప. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఫస్ట్ వ్యాక్సిన్ అయితే చాలా 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 బాగా జరిగింది. ఎనీ ఎక్స్పీరియన్స్ ఇస్ రియలీ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. సో దాట్స్ హౌ వీ హ్యావ్ టేకెన్ హెర్ ఫర్ ద ఫస్ట్ వ్యాక్సిన్. చాలా 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 మంచిగా అయిపోయింది. ఒకవేళ మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీతో మీ మోనికా.